హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 5. ఈరోజు ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఇదంతా కూడా నా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మీ అందరూ రెడీగా నేర్చుకోవడానికి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. నెక్ డీప్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 14 to 15 ఇంచెస్ ఉంటుంది ఈ బ్లౌజ్ లెంత్ ఓవరాల్గా. నెక్ డీప్ ఏమో 11 ఇంచెస్ పెట్టుకున్నాము. అండ్ డిజైన్ కోసం పైన నుండి మనం 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక నార్మల్ కర్వ్ ఇచ్చుకోండి. జస్ట్ నేను షేప్ ఎలా తీసుకురావడం మాత్రమే చెప్తాను. మెజర్మెంట్స్ ఒక 1/2 ఇంచ్ అప్ అండ్ డౌన్, అది మీ కంఫర్ట్ని బట్టి పెట్టుకోండి. తర్వాత 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా డీప్, దాని నుండి పైకి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. దాని తర్వాత ఒక మంచి కర్వ్ అయితే డ్రా చేయండి. మంచి రౌండ్ షేప్ కర్వ్ని డ్రా చేసుకోండి. పైన కొంచెం షార్ప్గా చేసాము, ఇది కొంచెం డీప్గా చేసాము కింద రౌండ్. సో పైన డిజైన్ నుండి కింద డిజైన్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోండి. ఆ కర్వ్ కూడా మరీ రౌండ్ కర్వ్ లాగా ఉండకుండా నార్మల్గా చాలా తక్కువ స్పేస్లో డ్రా చేయండి. ఆ లైన్కి కర్వ్కి మధ్యలో తక్కువ ప్లేస్ ఉండాలి. చూసారు కదా, మళ్ళీ అట్ లాస్ట్కి చివరన 3.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ కర్వ్ని ఆ పాయింట్ దగ్గరికి టచ్ చేయండి. సో ఆ లైన్తో పని ఏం లేదు, జస్ట్ మనకి ఆ కర్వ్ పర్ఫెక్ట్గా రావడానికి డ్రా చేసుకున్నాం అంతే. సో ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన నుండి మంచిగా షార్ప్గా కట్ చేసేసుకోవాలి. సో ఇది వెరీ సింపుల్, చూస్తే కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ నా ఈ వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 పార్ట్స్ లాగా కట్ చేసేసాను వెనకాల పార్ట్ అనేది బ్లౌజ్ది. సో ఇప్పుడు 2 డిఫరెంట్ క్లాత్స్ అయితే వేసి స్టిచ్ చేయబోతున్నాను, అంటే మెయిన్ క్లాత్లో. సో బ్లౌజ్ ఇంకా శారీలో ఉన్న పార్ట్ని తీసుకొచ్చి రెండింటికి డిఫరెంట్ కలర్లో ఉండేలాగా చూస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట మనకి ఓవరాల్ షేప్. సో పై పార్ట్ మొత్తం ఒక కలర్, కింద పార్ట్ మొత్తం ఒక కలర్ ఇవ్వబోతున్నాను, బికాస్ మంచిగా కనిపించడానికి ఆ షేప్ అనేది. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. సో మనకి తెలుసు కదా, కింద పార్ట్ నేను బ్లౌజ్లో ఉన్న క్లాత్ వేస్తున్నాను, పై పార్ట్ కోసం శారీలో ఉన్న పార్ట్ని అయితే కట్ చేయబోతున్నాను. సో కొంచెం బ్లౌజ్ వచ్చేసి నాకు బ్లూ కలర్లో వచ్చింది, శారీ వచ్చేసి ఇలా లైట్ లావెండర్ వచ్చింది. సో నేను 2 పార్ట్స్ చేశాను వెనకాల బ్లౌజ్ పార్ట్ని. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి, సో ఇది పైపింగ్ క్లాత్ అనేది నేను బయట తెచ్చుకున్నాను. సో బయట షాప్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, మీటర్ వైజ్ తీసుకురావచ్చు. సో ఇది వచ్చేసి కొత్త క్లాత్, అందుకే ఈరోజే కట్ చేస్తున్నాను అనమాట ఇదే బ్లౌజ్కి ఫస్ట్. సో ఇదేంటి అంటే కొత్త క్లాత్ కాబట్టి చిన్నగా వస్తాయి అన్నమాట పీసెస్. సో అదే మనం ఆల్రెడీ వాడిన క్లాత్ లాస్ట్ టైం చూపించాను కదా, సో అలా 2-3 యూస్ చేశాను. లాస్ట్ టైం 2 యూస్ చేశాను, బట్ ఈ చిన్న చిన్న స్ట్రిప్స్ అనేవి చాలా పడతాయి, ఎందుకంటే ఇది న్యూ క్లాత్ కాబట్టి. సో ఐ హోప్ మీకు అర్థమైంది. అండ్ ఎప్పుడైనా కూడా మనం పైపింగ్ కోసం క్లాత్ని ఇలా క్రాస్లోనే కట్ చేయాలి. సో అప్పుడే పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇప్పుడు డిఫరెంట్ నెక్ డిజైన్స్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి అని అడిగారు కాబట్టి, సో దాని బేసిస్ పైన మీకు వీడియో చూపిస్తున్నాను. బట్ ఎలాగో పైపింగ్ వేస్తున్నాను కాబట్టి, సో క్లాత్ని కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించాను. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న స్ట్రిప్స్ అన్నిటిని కూడా మళ్ళీ మనం జాయిన్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు మనం టెన్షన్ ఇలా చేంజ్ చేసుకోవాలి. సో ఇది హాఫ్ టెన్షన్ అనమాట, హాఫ్ టెన్షన్ ఓన్లీ ఫర్ పైపింగ్ అనమాట. పైపింగ్కి డబుల్ టెన్షన్ ఉంది, పని చేయదు, అంటే ఫుల్ టెన్షన్ ఉండింది. సో హాఫ్ టెన్షన్ మాత్రమే పని చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే ఒకటే టెన్షన్కి 2 విధాలుగా వాడుకునేలాగా వస్తున్నాయి. లైక్ పైపింగ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, నాది అలానే ఉంటుంది. సో ఇప్పుడైతే టెన్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత, సో క్లాత్ని నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి 2 స్ట్రిప్స్ని. సో క్రాస్గా పెట్టుకోవాలి, చూస్తున్నారు కదా. సో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్లాత్ బయటకు రావాలి, అంటే మీరు ఎలా ప్లేస్ చేసుకుంటారు అనేది మీకు అర్థమై ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేయండి. వేసిన తర్వాత మీకు ఇలా తీసి చూస్తే క్లాత్ అనేది స్ట్రైట్గా కనిపిస్తుంది. మనం ఎందుకు క్రాస్గా కట్ చేసుకున్నాం అనేది ఇక్కడే మనకు ఐడియా రావాలి. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది. సో అలాగే రిమైనింగ్ క్లాత్స్ అన్నిటినీ కూడా, రిమైనింగ్ స్ట్రిప్స్ అన్నిటినీ కూడా మీరు స్టిచ్ చేసి పెట్టుకోండి, ఏదైతే పైపింగ్ కోసం కట్ చేసుకున్నామో. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇలా క్రాస్గా పెట్టుకోవాలి 2 స్ట్రిప్స్ని, సేమ్ సైడ్ పెట్టుకోకూడదు ఇలా. సో ఇలా క్రాస్గా పెట్టుకుంటేనే మనకు ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. అండ్ స్టిచ్చింగ్ కూడా అన్నీ ఒకే వైపు ఉండాలి. లైక్ ఇలా ఓపెన్ చేయగానే స్టిచ్ అనేది వెనకాల సైడ్ వెళ్ళాలి, ఓపెనింగ్ అనేది ఇలా మన ముందు సైడ్ ఉండాలి. సో ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్, పైపింగ్ కోసం థ్రెడ్ కావాలి. థ్రెడ్ కూడా మనకి బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది.
సో ఇప్పుడు అండ్ థ్రెడ్స్లో కూడా సైజెస్ ఉంటాయి. సో అది మీరు చూసి తెచ్చుకోండి, మీకు ఏ సైజ్ పైపింగ్ కావాలి అనేది. సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, దాన్ని మీరే సెలెక్ట్ చేసి తెచ్చుకోండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్ ఈ క్లాత్లో పెట్టి ఇలా ఒక క్రాస్ స్టిచ్ అయితే వేయాలి. అప్పుడు మనం ఇలా లాగినా కూడా ఈ థ్రెడ్ అనేది లోపలికి పైకి జరగకుండా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. దాని తర్వాత ఆ థ్రెడ్ అనేది క్లాత్ మధ్యలో, ఆ స్ట్రిప్ మధ్యలో పెట్టి స్టిచ్ వేయాలి. అండ్ అలాగే మీరు ఆ పైపింగ్ కోసం యూజ్ చేసిన ఆ స్ట్రిప్ ఏదైతే ఉండిందో చాలా స్టిఫ్గా ఉండాలి. స్టిఫ్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనం స్టిచ్ అనేది థ్రెడ్ ఉంది కదా లోపల, ఆ థ్రెడ్ పక్క నుండే వచ్చేలాగా చూసుకోవాలి. థ్రెడ్కి స్టిచ్కి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. సో దట్ క్లాత్లో గ్యాప్ ఫామ్ అవుతుంది. సో దట్ అది అంత స్టిఫీగా కనిపించదు. సో అందుకే థ్రెడ్ పక్క నుండే వేయాలి స్టిచ్. సో దానివల్ల మంచిగా కనిపిస్తుంది మన లుక్. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పైపింగ్ వేద్దాం. పైపింగ్ ఎప్పుడైనా కూడా మెయిన్ క్లాత్కి వేయకూడదు, లైనింగ్ క్లాత్కి మాత్రమే వేయాలి ఫస్ట్. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్కి ఇలా పైపింగ్ని వేస్తున్నాను, పైపింగ్ని అటాచ్ చేస్తున్నాను. అండ్ అది కూడా ఎలా ప్లేస్ చేసుకోవాలి, పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉండిందో ఆ సైడ్ వచ్చేసి లోపల సైడ్ రావాలి. ఏదైతే క్లాత్ ఉండిందో ఎక్స్ట్రా క్లాత్ అది బయట సైడ్ ఉండాలి. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది. సో పైపింగ్ కోసం యూస్ చేసిన థ్రెడ్ ఏదైతే లోపల స్టిచ్ చేసామో ఆ థ్రెడ్ పార్ట్ వచ్చేసి ఇలా లోపల సైడ్ ఉండాలి లైనింగ్ క్లాత్కి. అండ్ రిమైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది బయట సైడ్ ఉండాలి. సో మన ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో లైనింగ్ క్లాత్వి, ఆ ఎడ్జెస్ ఇంకా పైపింగ్ క్లాత్ యొక్క ఎక్స్ట్రా క్లాత్ ఎడ్జెస్ రెండు కలిసేలాగా చూసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలి, పైపింగ్ వేసిన లైనింగ్ క్లాత్ని. సో చూసేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పైపింగ్ వేసిన సైడ్ మనం మెయిన్ క్లాత్ వైపు పెట్టుకోవాలి. సో మెయిన్ క్లాత్లో కూడా ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. సో ఫ్రంట్ సైడ్ ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ ఏదైతే ఉంటుందో మనకి పైపింగ్ వేసిన లైనింగ్, సో పైపింగ్ లోపల సైడ్ వెళ్ళిపోయి లైనింగ్ మన సైడ్ ఇలా కనిపించాలి. సో అలా ప్లేస్ చేసుకోవడం వల్ల మనం ఏంటి అంటే, స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ తీస్తే లైనింగ్ క్లాత్ అనేది వెనకాల వెళ్ళిపోతుంది, మెయిన్ క్లాత్ యొక్క ఫ్రంట్ సైడ్ మనకు కనిపిస్తుంది, అండ్ పైపింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేసామంటే, మేము నడుంపట్టి వేయకుండా నడుంపట్టి ప్లేస్లో పైపింగ్ అయితే వేసాము. సో దట్ బ్లౌజ్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్ పెట్టి తీసుకోవాలి మెయిన్ క్లాత్ కనిపించేలాగా. నేను చెప్పినట్టు వచ్చింది. ఆ మెయిన్ క్లాత్ అనేది మన వైపు కనిపిస్తుంది, లైనింగ్ వెనకాల సైడ్ వెళ్ళిపోయింది, అండ్ అలాగే మనకి పైపింగ్ పార్ట్ కూడా కనిపిస్తుంది. సో నేను చెప్పినట్టుగా ప్లేస్ చేసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది. అయిన తర్వాత మనం ఇలా మెయిన్ క్లాత్ సైడ్ తిప్పుకున్న తర్వాత పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ వేయాలి, చాలా పక్క నుండి. క్లాత్ అనేది వదిలేయకూడదు ప్లేస్, సో దట్ నీట్గా చాలా స్టిఫ్గా కనిపిస్తుంది. అండ్ అలాగే నేను చెప్పాను కదా, బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ నెక్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 2 డిఫరెంట్ క్లాత్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను అని చెప్పాను లైనింగ్ క్లాత్కి. సో దానికోసం మనం ఇందాక స్టిచ్ చేసుకుంది నడుం పట్టి వేసే పార్ట్, ఇది వచ్చేసి నెక్ పార్ట్ అనమాట. ఇంకొక పార్ట్, సో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో నడుం పట్టి వేసుకునే పార్ట్ కిందది, పైందేమో మనకి నెక్ షేప్ వచ్చే పార్ట్. సో ఇప్పుడు మనము ఆ పార్ట్కి కూడా సేమ్ ఇందాకట్లాగానే పైపింగ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్కి. సో పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఎలా ప్లేస్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా. సో అదే ప్రాసెస్లో మీరు రిమైనింగ్ ఈ క్లాత్కి కూడా పైపింగ్ వేయండి. సో పైపింగ్ వేస్తున్నప్పుడు కూడా మనం మంచిగా అడ్జస్ట్ చేస్తూ వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకు అంటే, నెక్ అంటేనే స్ట్రెయిట్ లైన్ ఉండదు, కర్వ్స్ ఉంటాయి, వీ నెక్ ఉంటుంది, చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో దానికోసం ఇందాక ఇక్కడ మనకు ఒక కర్వ్ వచ్చింది, అక్కడ ఏం చేసాము, షార్ప్గా పైపింగ్ రావాలి అంటే సో ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ ఇచ్చుకోవాలి మధ్య మధ్యలో, ఎక్కడైతే షేప్ టర్న్ అవుతుందో అక్కడ కట్స్ ఇచ్చు. అండ్ సేమ్ ఇందాకట్లాగానే మళ్ళీ మెయిన్ క్లాత్ పైన మనం లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఎలా ప్లేస్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫస్ట్ ప్లేస్ చేసి దానిపైన లైనింగ్ క్లాత్ ఏదైతే పైపింగ్ అటాచ్ చేసామో ఆ లైనింగ్ క్లాత్లో ఉన్న పైపింగ్ పార్ట్ లోపల సైడ్ వెళ్ళిపోవాలి, లైనింగ్ మన సైడ్ కనిపించాలి.
దాని తర్వాత మనం పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ పడుతుంది కదా, సో ఆ స్టిచ్ పైన నుండే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. బికాస్ ఆ స్టిచ్ పైన నుండే స్టిచ్ చేయడం వల్ల సో ఆల్రెడీ ఎలాగో మనం ఎక్కడ ఎంత దూరం పైపింగ్ ఉంటుంది అనేది ఒక మార్క్ పడిపోతుంది. ఐ మీన్ పైపింగ్ కోసం యూస్ చేసిన థ్రెడ్. సో అందువల్ల ఇప్పుడు దీనిపైన ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా అదే స్టిచ్ పైన వేస్తే సో పైపింగ్ పైకి వెళ్ళిపోదు అనమాట, స్టిచ్ ఇట్ సైడే వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. సో అంతే అనమాట. మళ్ళీ మనకి ఇలా రివర్స్ తీసుకోవాలి. షార్ప్ ఎడ్జెస్ దగ్గర కొంచెం రాదు అంత షార్ప్గా. అప్పుడు ఏం చేయాలి అంటే పిన్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్ ఆర్ మనం స్టిచ్చింగ్ కోసం యూస్ చేసే ఏ పిన్స్ అయినా కూడా పెట్టి ఇలా లాగాలన్నమాట. సో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో షేప్ చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ పైన ఒరిజినల్ సైడ్ ఏదైతే ఉంటుందో అట్ సైడ్ నుండి ఒరిజినల్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం కదా, సో అప్పుడు మళ్ళీ పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అప్పుడు పైపింగ్ అనేది చాలా స్టిఫ్గా అయిపోయి మన బ్లౌజ్కి కూడా చాలా మంచి లుక్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే సో టూ డిఫరెంట్ పార్ట్స్ చేసాము బ్యాక్ పార్ట్ని. సో ఇప్పుడు వాటి రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. అంతే, సేమ్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే ప్లేస్ చేసుకొని స్టిచెస్ వేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ వేసాం కాబట్టి పైపింగ్ టెన్షనే యూస్ చేసి స్టిచెస్ వేయండి, చాలా మంచిగా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యింది అండ్ ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching AM Creations. This is AM signing off for today's video. Bye bye. See you on next video.